నేను డాక్టర్ రాజేష్ విశ్వనాథ్. నేను వీణా మెడికేర్ హాస్పిటల్ నందు షోల్డర్ ఆర్థ్రోస్కోపీ మరియు నీ ఆర్థ్రోస్కోపీ సర్వీసెస్ అందిస్తున్నాను. ఇవాళ మేము మాట్లాడే టాపిక్ రొటేటర్ కఫ్ టేర్ గురించి. సో యాక్చువల్లీ ఈ రొటేటర్ కఫ్ అంటే ఏంది? రొటేటర్ కఫ్ అంటే మనకు ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటుంది. మనం ఒక షోల్డర్ జాయింట్ పైకి ఎత్తాలంటే మనకు కొన్ని స్ట్రక్చర్స్ అనేది అవసరం. దాన్ని మనం సబ్స్కాపులారిస్, దీని సబ్స్కాపులారిస్, సూప్రాస్పైనటస్ అండ్ ఇన్ఫ్రాస్పైనటస్ టెండన్స్ అని అంటాం. సో ఈ కండరాల ద్వారా మీరు భుజాన్ని పైకి ఎత్తచ్చు అన్నమాట. సో వివిధ కారణాల ద్వారా ఒకవేళ మీరు దెబ్బ తాకడం కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్లో కూడా మీకు ఈ ఆక్రోమియాన్ అని అంటాం, ఈ బోన్ అంటాం, ఆ బోన్ కిందనే ఈ కండరాలు అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ ఆక్రోమియాన్ స్పర్స్ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ డెవలప్మెంట్ అవ్వడం వలన అది ఈ కండరాల మీద అంటే సూప్రాస్పైనటస్ టెండన్ కండరాల మీద రాపిడి అయ్యి అవి ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అయ్యి తెగే అవకాశాలు కూడా ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్ అంటుంటారు, సార్ నేను భుజం మీద పడుకున్నాను, లేకపోతే ఇవి పొద్దున లేవగానే చెయ్యి అనేది ఎత్తలేదు. సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ రొటేటర్ డీజనరేటివ్ రొటేటర్ కఫ్ టేర్స్. లేదంటే కొంతమంది బైక్ మీదకి వెళ్ళి పడడం కానీ జారి పడడం కానీ జరుగుతుంది. అట్లాంటి ఉన్నప్పుడు ఎక్స్రేలు చూస్తే నార్మల్గా ఉంటుంది, కానీ పైకి ఎత్తడం అనేది కష్టంగా ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫ్రెష్ టేర్స్ అయినప్పుడు పోస్ట్ ట్రామాటిక్ ఒకవేళ కఫ్ టేర్స్ అట్లాంటి ఉన్నప్పుడు మేము ముఖ్యంగా ట్రీట్ ఇట్ కన్జర్వేటివ్లీ. అంటే ముఖ్యంగా మేము ఒక కఫ్ అండ్ కాలర్ వేసి ఒక 3 weeks to 6 weeks వరకు షోల్డర్ మూమెంట్స్ అనేది గమనించడం అనేది జరుగుతుంది. తద్వారా కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు మనం అల్ట్రాసౌండ్ ద్వారా కానీ లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఈ యొక్క కఫ్ టేర్స్ని మనం ఐడెంటిఫై చేసి, లేదంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా ఐడెంటిఫై చేసి మనం శస్త్రచికిత్స చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీంట్లో ఇంకో వేరియంట్ ఉన్నది. దాన్ని మనం యూజువలీ పీపుల్ అబౌవ్ 50-55 yearsలో చూస్తుంటాం. వాళ్ళకు కొన్ని నెలలు తరబడి భుజం నొప్పి ఉంటుంది, రాత్రి నిద్రపోవడం అనేది ఉండదు. సో ఇట్లాంటి వాటిల్లో కూడా మనం డీజనరేటివ్ కఫ్ టేర్స్ అని ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్స అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటివి మనం చేరినప్పుడు ఏమవుతుందంటే ఈ భుజం చుట్టుపక్కన ఉన్న క్యాప్సూల్ అనేది గట్టిగా బిగించుకొని పోయి అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటే భుజం కూడా రాని పరిస్థితి, పైకి ఎత్తని పరిస్థితి ఏర్పడవచ్చు. సో ఆ రకంగా కాకుండా ఇనిషియల్ స్టేజెస్లో మనం ఫిజియోథెరపీ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ దాంతో ఇంప్రూవ్మెంట్ కాకపోతే దెన్ వీ సజెస్ట్ ఫర్ అండ్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ కఫ్ రిపేర్ అనమాట. సో వై ది షోల్డర్ ఆర్థ్రోస్కోపీ ఓపెన్ చేయలేమా అంటే ఇది వరకు ఈ సర్జరీస్ అనేది ఓపెన్గా చేయడం అనేది జరుగుతుండే. అంటే పెద్ద ఇన్సిషన్ ఇచ్చి చిన్న కండరాలు కూడా ఐడెంటిఫై చేసి రిపేర్ చేయడం అనేది జరుగుతుండే. కానీ ఈ కాలంలో అత్యాధునికమైన పద్ధతి అంటే ఆర్థ్రోస్కోపీ 5 mm ఇన్సిషన్, కీహోల్ ఇన్సిషన్ ద్వారా మనం భుజం లోపల ఒక కెమెరా పంపించి టీవీలో మానిటర్లో మనం చూస్తూ ఆ టేర్స్ని ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం స్పెషలైజ్డ్ ఇంప్లాంట్స్ అంటూ ఉంటుంది, దాన్ని మనం యాంకర్స్ అని అంటాం అన్నమాట. సో ఈ యాంకర్స్ ఉపయోగించి మనం ఈ కండరాన్ని వాపసు దీని మీద ఈ గ్రేటర్ ట్యూబరాసిటీ మీద కుట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో దాంతో అడ్వాంటేజ్ ఏమున్నదంటే చిన్న ఇన్సిషన్ కాబట్టి చాలా కాస్మెటిక్గా ఉంటుంది, తొందరగా హీల్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది తక్కువ ఉంటుంది అండ్ రీహాబిలిటేషన్ అనేది ఫాస్టర్గా ఉంటుంది. సో ఈ ఆపరేషన్ ద్వారా మీరు ఈ అన్ని ప్రయోజనాలు మీకు ఉంటుంది అండ్ హీలింగ్ అంటే మీ యొక్క డే టు డే యాక్టివిటీస్ అనేది మీరు అతి తొందరగా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. యాజ్ ఎ డాక్టర్స్ కూడా మనకు ఖచ్చితమైన టేర్ ఐడెంటిఫై చేయాలి అంటే ఆర్థ్రోస్కోపీ ద్వారానే అది సాధ్యమవుతుంది. సో ఇంకో పద్ధతి ఏంటంటే మినీ ఓపెన్ కూడా అంటారు అన్నమాట. సో పెద్ద 10 to 20 centimeters ఇన్సిషన్స్ ఇవ్వకుండా హార్డ్లీ 2 to 3 centimeters ఇన్సిషన్లో కూడా మనం మినీ ఓపెన్ కూడా అప్పుడప్పుడు చేసే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఆర్థ్రోస్కోపీ కనుక మనం ఉపయోగించి ఇట్లాంటి టేర్స్ మనం శస్త్రచికిత్స చేసినట్టయితే
ఖచ్చితమైన రిజల్ట్స్, ఖచ్చితమైన సక్సెస్ రేటు మనం పొందొచ్చు. సో ఈ ఆర్థ్రోస్కోపీ అనేది ఎలా చేస్తారు? కఫ్ టేర్స్ అంటే మనం చిన్న చిన్న ఇన్సిషన్స్ ఇచ్చి 5 mm కీహోల్ ఇన్సిషన్స్ ఇచ్చి వివిధమైన ట్యూబ్లు మనం వేసి టీవీలో చూస్తూ మన పరికరాలు అన్నీ ఆ చిన్న చిన్న రంధ్రాల ద్వారా మనం దాన్ని ఆ కండరాన్ని కుట్టి ఈ యాంకర్స్తోని మనం బోన్లా పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మీరు ఈ రొటేటార్ కఫ్ టేర్స్ అనేది రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్, సార్ ఇది ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది అని మమ్మల్ని పేషెంట్స్ అడుగుతుంటారు. సో దీనికి ముఖ్యంగా ఇది కఫ్ టేర్స్ అనేది మీరు లైక్ నెక్స్ట్ డే అంటే పోస్ట్ ఆప్ డే 1 నుంచి వెళ్ళి స్లోగా రీహాబిలిటేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మేము ముఖ్యంగా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 to 4 వీక్స్ వరకు మీ భుజాన్ని ఎక్స్టర్నల్ రొటేషన్ అంటే బయటికి జరపడం కానీ పైకి ఎత్తడం కానీ చేయకూడదు కఫ్ టేర్ తర్వాత. మిగిలిన అన్ని ఎక్సర్సైజెస్ మీరు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఫింగర్ ఎక్సర్సైజెస్, వ్రిస్ట్ ఎక్సర్సైజెస్, ఎల్బో ఎక్సర్సైజెస్ అండ్ పెండ్యులమ్ అండ్ సర్క్యులర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకోవచ్చు. క్రమక్రమంగా మీ యొక్క అబ్డక్షన్ మూమెంట్స్ అంటే పైకెత్తే మూమెంట్స్ అండ్ మీ భుజంని బయటికి తిప్పే మూమెంట్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మీరు నార్మల్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ వెళ్ళాలంటే మినిమం 9 నెలలు వరకు టైం పట్టచ్చు. కానీ మీ యొక్క నార్మల్ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి 6 to 8 వీక్స్ వరకు పడుతుంది. సో ఈ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు కనుక చేయించుకుంటే ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటుంది. అక్యురేట్గా మనం టేర్స్ ఐడెంటిఫై చేసి రిపేర్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది మీకు నేను బ్రీఫ్గా ఈ షోల్డర్ కఫ్ టేర్స్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ మీకు ఎటువంటి అయినా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే మీ డాక్టర్ గారిని లేకపోతే మా హాస్పిటల్ సిబ్బందిని మీరు అడిగి కనుక్కోవచ్చు.